హాయ్ బిగులు, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్. ఈరోజు మనము వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ దగ్గరకు వచ్చినాం. ఇది మనకు నాచారంలో రీసెంట్గా మన బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. దీని వ్యూ చూడండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా పెద్దగా, అండ్ మనకు నాచారం మెయిన్ రోడ్ దగ్గరనే మనకు ఇది లొకేట్ అయి ఉంది. మనకు ఇది చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్డుకు అటు ఇటు వైపు అయితే పార్కింగ్ అయితే ప్లేసే లేదు. మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం, లోపల ఎలా ఉంది దీని వ్యూ ఒకసారి చూడండి. లైటింగ్స్ తోనైతే చెమకాయిస్తుంది మొత్తం. వాల్యూ జోన్ ఇది. ఇక్కడ పార్కింగ్ అయితే ప్లేసే లేదు అస్సలు. ఎక్కడ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు పార్కింగ్, రోడ్డుకు అటు ఇటు ఎక్కడ కూడా పార్కింగ్ లేదు. ఇక్కడ చాలా మంది పిల్లలు, అక్కడ పిల్లల కోసం కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ పెట్టారు. అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒకసారి ది బిల్డింగ్ ఒక వ్యూ చూడండి. వాల్యూ జోన్ అని ఉంది ఇక్కడ. పిల్లలు చాలా మంది ఈ రోబో దగ్గర ఫొటోస్ దిగుతున్నారు అండ్ రోబోస్ తోని ఆడుకుంటున్నారు చాలా మంది. పిల్లల కోసం మంచిగా ఇక్కడ ఇది మనం అద్భుత దీపం అంటాం చూడు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అది కూడా ఇక్కడ పెట్టారు. ఇది చూడండి, పైన గాలిలో సైకిల్ అక్కడ పట్టుకొని దానిపైన ఇంకొక అతను కదలకుండా అట్లనే ఉన్నారు. చాలా అంటే చాలా సేపు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇగో అద్భుత దీపం చూడు, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఈ మ్యాజిక్ ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు ఇది. మనకు మార్నింగ్ బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. క్రౌడ్ అయితే అసలు ఒక్కొక్కడు తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్లా తోసుకుంటారు అంటే ఇక్కడ నిలబడితే చాడు, మనము నడవాలని అవసరం లేదు, వాడే నొక్కి వెళ్ళిపోతున్నాడు మన లోపలికి. ప్రతి ఐటమ్ మీద 50% లేకపోతే బై 1 get 1 మినిమం 30% అన్న ఆఫ్ ఉంది. అది నాకు తెలిసి ఓపెనింగ్ ఆఫరా లేకపోతే ప్రతిసారి ఇట్లుంటుందా మనకు తెలియదు, కానీ ఆఫర్స్ అయితే ప్రతి దానిపైన చాలా బాగుంది. క్రౌడ్ చూడు, ఎక్కడ చూసినా క్రౌడ్. అరే అసలు ఫ్రీగా ఇస్తే కూడా ఇంతగానో క్రౌడ్ వస్తారో రాదో నాకు తెలియదు, కానీ ఎక్కడైనా హైదరాబాద్లో ఏదన్నా ఓపెన్ అవుతుంది అని మాకు తెలిస్తే చాలు చాలా మంది. ఇగో ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర చూడండి, 13-15 కౌంటర్స్ ఉన్నాయి, బిల్ కౌంటర్స్. మినిమం 1 అవర్ టైం పడుతుంది. మినిమం 1 అవర్ టైం పడుతుంది, అంత క్రౌడ్ ఉన్నారు. ఇగో బిల్లింగ్ కౌంటర్ ఇది. ఇక్కడనే మనం బిల్ చేయించాలి ఏ ఐటమ్ ఉన్నా. అండ్ ఈ క్లాతింగ్ కూడా చెప్తున్నా, మినిమం 30% ఆఫ్ ఉంది, లేకుంటే 50% ఆఫ్ ఉంది. బయట కంటే చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి అబ్బా. బయట మనం బ్రాండెడ్ కొంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఇప్పుడే పవర్ పోయింది చూడండి. దీంట్లో మేము వచ్చినామో రాలేమో, మొత్తం పవర్ పోయింది. పవర్ పోతే వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో అని ఒకసారి వీడియో తీసిన. ఇప్పుడే పవర్ వచ్చింది. చెప్పులు, శాండిల్స్, షూ, ప్రతి దాని మీద మ్యాక్సిమం, మినిమం కాదు మ్యాక్సిమం ఆఫ్. దాని మీదనైతే 50% ఆఫ్. కొన్ని బ్రాండెడ్ మీద అయితే 5% ఆఫ్ ఉంది. కానీ నాకైతే షూ కలెక్షన్, డ్రెస్సెస్, హుడీస్ బాగా నచ్చినాయి. ఎందుకంటే వాటి మీద 50% ఆఫ్ ఉంది, మళ్ళీ బయట కంటే కొంచెం తక్కువ రేట్ ఉంది. క్వాలిటీ బాగుంది. ఇక్కడ తక్కువ రేటు. ఇది నాకు తెలిసి 600-700 ఉంది దానిపైన. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇవైతే బాగున్నాయి చూడండి. షూ కలెక్షన్ అయితే నాకైతే మంచిగా అనిపించినాయి. నేను తీసుకుందామని వెళ్ళిన, బట్ తీసుకుని ఆ లైన్కి భయపడి అస్సలు నాకు కాలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, 1.5 అవర్ టైం పట్టిందంట ఓన్లీ మనం బిల్ చేయించడానికి. ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి. షూ
ఈ షూ అయితే నాకు మస్తు నచ్చినాయి అబ్బా. నేను ఒక తీసుకుందామని తీసుకున్నా కానీ ఆ బిల్ చేయించడం నాకు ఆ లైన్ చూసి నేను భయపడిపోయినా. బిల్ కౌంటర్ దగ్గరనైతే ఎక్కడనైతే ఛార్జింగ్లు, మనకు ఛార్జింగ్ పోర్ట్లు, స్పీకర్స్, కేబుల్స్, అడాప్టర్స్, ఇది 200 చూడండి. ఇది స్పీకర్ మనకు 500కి. ఇదైతే మనకు 9 రూపీసే కేబుల్, ఓన్లీ 9 రూపీస్. మనం ఎక్కడ చూడు మంది 89. ఈ కప్పు సాసర్స్ అని అంటాం కదా, ఈ కప్స్కి 99 రూపీస్. 6 కప్స్ ఓన్లీ 99 రూపీస్. ఎంత చీప్ అంటే చాలా చీప్. మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంది. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. ఏదన్నా హైదరాబాద్లో అసలు ఓపెన్ అవుతుందంటే ఇంతగానం మందా, మొత్తం దానిపైననే పడిపోతున్నారు. ఆ ట్రాలీస్ కూడా కొందరు అయితే ట్రాలీస్ తీసుకుపోతున్నారు. అంటే అవి పయ్యాలు ఉన్నాయి చూడండి, అవి కాదు, నార్మల్గా రెడ్ కలర్ బకెట్ లాగా కనిపిస్తున్నాయి, అవి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. 15 కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ, 15 కౌంటర్స్. ఇవర్ బయటకు వచ్చినాక ఇది బయట నుంచి వ్యూ. ఇది ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి కిందికి పార్కింగ్ దగ్గర వ్యూ ఇది. ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది కాబట్టి మంది తగ్గిపోయారు. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.